హలో హలో. సార్, నమస్తే సార్. నమస్తేనండి. సార్, ఇక్కడ మామూలుగా యూట్యూబ్ చూస్తుంటే మీది సువార్త సభలోని వచ్చింది సార్. ఆ, అంటే ఏంటి సార్? మాది ఇప్పుడు ఏం జరగట్లేదే. మామూలు జరిగింది, యూట్యూబ్లో వచ్చింది సార్, జరిగింది. ఆ, అది నాకు అది అర్థం కాలేదు, నేను అందుకని సార్. అంటే ఏంటి సార్? మాది ఎప్పుడో ఏప్రిల్లో అయిపోయినాయండి. సార్ కరెక్టే, నేను కాదంటలేదు సార్. అంటే అవి ఏంటి అని అడుగుతున్నాను సార్. మీది ఏ ఊరండి? మా దేపూర్ సార్, ఆత్మకూరు దగ్గర. అక్కడ మంగళగిరా? కాదు, అదే మా నెల్లూరు. నేను యూట్యూబ్లో చూశాను సార్, మీరు యూట్యూబ్లో పెట్టున్నారు కదా. ఆ, అది జరిగింది, యూట్యూబ్లో పెట్టున్నారు. అంటే ఏంటి తెలుసుకుందామని ఫోన్ చేశాను సార్ నేను. ఏంటి సువార్త చెప్తామే. అదే సార్, సువార్త అంటే ఏంటి సార్? నాకు తెలియదు. నేను మామూలుగా నేను క్రిస్టియన్దే అనుకుంటున్నాను. నేనైతే క్రిస్టియన్ కాదు సత్య, నేను హిందూని. నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను, అందుకని ఫోన్ చేశా. ఉహు, అది సార్ విషయం. చాలా మంచిదండి. అదే సార్. ఆ, అంటే మీరేమైనా చెప్తానంటే వింటాను సార్. అదే ఉమ్, సరే చెప్తామండి. మా ఫ్రెండ్ కూడా ఇట్లా చెప్పాడు, మీరు బైబిల్ చదువుకోరా అని చెప్పి. ఉమ్, నాకు కొద్దిగా డౌట్లు ఉంటే నేను మామూలుగా సువార్తలు అని చెప్పి స్క్రోల్ చేస్తా ఉంటే మీ నెంబర్ కనపడింది. ఆహా, అట్లా నేను మీకు ఫోన్ చేశాను సార్. అదే మీరు ముందు అది సువార్త అంటే ఏం చెప్తే తర్వాత అడుగుతామని అన్నా సార్. ఉమ్. అది సార్ విషయం. సువార్త అంటే మంచి వార్త. సార్. అయ్యా, సార్. ఇప్పుడు నేను 2001కి పూర్వము సార్. నేను మీరు పాస్టర్ గారా, విశ్వాసులా సార్ మీరు? అయ్యా మీ- చెప్పండి. మీరు పాస్టర్ గారా, విశ్వాసులా సార్? విశ్వాసినే. చెప్పండి సార్, చెప్పండి సార్. నేను దేవుణ్ణి ఎరగక ఆ, మరి ఆ విధంగా 2001 పూర్వము నడుస్తున్నటువంటి సందర్భంలో సార్. యేసు ప్రభు గురించి నేను మీలాంటి వాళ్ళు చెప్తే విన్నా. ఓకే సార్. తర్వాత నా బాధను బట్టి, నా కష్టాన్ని బట్టి ఆయన దగ్గరికి వెళ్ళా. ఓకే సార్. ఇప్పుడు ఆయన వాక్యంలో నుంచి నా అవిధేయతలు, నా లోపాలు, నేను తల్లిదండ్రులు బాధ పెట్టినవి, సార్. ఇతరులు బాధ పెట్టినవి అన్నీ నాకు వాక్యం ద్వారా నాకు తెలియపరిచారు. సరే సార్. అప్పుడు నేను చేసినవి ఏంటో తప్పులు నేను ఆ వాక్యం విన్న తర్వాత తెలుసుకున్నా. సరే సార్. నేను వాక్యం విన్న తర్వాత నా తప్పులు, నా అవిధేయతలు, నేను ఎలా ఇతరులను బాధ పెట్టానో, నన్ను నేను బాధపరుచుకున్నానో, సార్. అవన్నీ నేను తర్వాత ఆ మాటలను బట్టి, దేవుని మాటలను బట్టి ఆ, బాధ పెట్టడం అంటే సార్ నాకు అర్థం కాల. నేను స్నేహాలతో తిరిగి ఆ, డబ్బులు పాడు చేసి అంటే అమ్మ నాన్నలు బాధ పెట్టారని మీరు చెప్పడం. అమ్మా నాన్నని బాధ పెట్టాను. ఆ, ఆ, నాకు భార్య, 2 పిల్లలు, వాళ్ళని బాధ పెట్టాను. ఆ, ఇంటికి వచ్చేవాడిని కాదు. సినిమాలు, షికార్లు, గొడవలు, ఆహా. రోడ్ల మీద తిరగటాలు, సార్. ఒక రౌడీగా బిహేవ్ చేసేవాడిని. ఓకే, ఓకే, ఓకే సార్. త్రోవ తప్పి తిరుగుతున్న నాకు యేసయ్య మాటలు ఆ, నా తప్పులేంటో నాకు చూపించినాయి. నేను ఎట్లా ఆ, నష్టపోతున్నానో, ఎట్లా దేవునికి మనుషులకి దూరం అయిపోతున్నానో, సార్. దేవుణ్ణి మనుషుల్ని కూడా ఎట్లా బాధ పెడుతున్నానో ఆ వాక్యాల ద్వారా నేను గ్రహించా. ఓకే అండి. గ్రహించిన తర్వాత అప్పుడు దేవుని ఆత్మ నా మీద పనిచేసి ఆ, నన్ను ఇవన్నీ కూడా ఒప్పింపజేశాడు దేవుడు. సరే సార్. ఒప్పింపజేసిన తర్వాత నేను ఒక 12 రోజులు దేవుని సన్నిధిలో కూర్చొని, ఆ, అయ్యా నేను ఎవరెవరిని బాధ పెట్టాను, ఎవరెవరిని తిట్టాను, ఎవరెవరిని కొట్టాను, ఆ. మరి ఎట్లా ఇంట్లో వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాను సార్, అంటే తెలిసి. మీరు ఒక విషయం సార్, అంటే దీనికి ముందు మీరు ఏదో ఏదో పూజించేవారు కదా సార్? అంటే ఇప్పుడు మామూలుగా అయితే నేను హిందూని సార్. నేను హిందూని అయితే నేను వెంకటేశ్వర సార్ నమ్ముకో ఉన్నాను. ఆ, అంటే దానికి అట్లాగా మీరు ఇంతకుముందు ఏమన్నా ఎవరన్నా నమ్ముకో ఉన్నారా, మామూలుగా నాస్తికులుగా ఉన్నారా సార్? నేను నాస్తికులుగానే ఉన్నా. మీరు హిందూస్ కాదు ఇంతకుముందు? న్యూస్ కాకపోయినా నేను గుళ్ళు గోపురాలు తిరిగా. ఆహా. మీరు గుళ్ళు గోపాలు తిరిగారు? అన్ని తిరిగాను, అన్ని చోట్లకి వెళ్ళాను. ఆ,
మీకు తిరిగి అంటే మీకేం కనిపించలేదు. ఏమీ కనిపించలా. ఆ, ఇంకా ఇంకా అవన్నీ నా నా పాపాలకే కొరకే ఉపయోగపడినాయి కానీ ఆ, ఆ మార్గాలు ఆ. నా నా స్వయం కృతాపరాధానికి నా పాపాలకు ఉపయోగపడినాయి కానీ నాకు మేలుకరమైనదిగా ఏమి కనపడలా. అంటే మీకు అవి ఉపయోగపడ్డాయా సార్? అంటే మీ పాపాన్ని పోగొట్టినట్టు ఉపయోగపడ్డారని చెప్తున్నారా? ఆ మార్గంలో వెళ్ళినప్పుడు అవి నాకు పాపాలకు ఉపయోగపడినాయి కానీ సరదాలకి షికార్లకి ఓకే, ఓకే, ఓకే. జలసాలకి మీరు పాపం చేయనాటికి ఉపయోగపడ్డాయి అంటున్నారా? ఆ, ఓకే. దాంట్లో ఉన్నప్పుడు మీకేం ఓకే, నాకు అర్థమైంది. సరే సార్. అట్లా ఉపయోగపడినాయి కానీ నాకు మేలుకరంగా నా నా బుద్ధి మార్చడం నా గుణం మార్చడానికి ఆ, నాకు మంచి జరగటానికి ఉపయోగపడలా. ఓకే, ఓకే సార్. అంటే మీరు 2021లో సార్ తీసుకునింది? 2001. సార్ నాకు ఒక డౌట్ సార్. అంటే నేనైతే బైబిల్ చదువుతున్నాను సార్ ప్రజెంట్. ఆ, అంటే మీరు కూడా బైబిల్ మొత్తం పూర్తిగా చదివి బాప్తిజం తీసుకున్నారా, లేకుంటే ముందుగానే తీసుకొని ఇలా చదువుతున్నారా? కొంతకాలం నేను ప్రార్థనకి వెళ్ళా. అంటే ప్రార్థన కాదు సార్, మీ సొంతంగా మీరు చదివారా? ముందు చదివేసి వెళ్ళారా, లేకుంటే చదవలా ముందు ముందు చదవాలా? ఫస్ట్ వెళ్ళిపోయారు. ముందు వెళ్ళి ఆ, అక్కడ వాక్యాలు విని సార్. ఆ దేవుని మాటలు, వాక్యం అంటే దేవుని మాట. అర్థం, నాకు తెలుసు సార్, తెలుసు తెలుసు. ఆ మాట నేను విని ఆ మాటలు గ్రహించి ఆ, గ్రహించే మనసును దేవుడు కూడా అది అది కూడా దేవుడు ఇవ్వాలి. అది గ్రహింపాత్మ లేకపోతే అవి కూడా మనకు అర్థం కావు. సార్. అట్లా నాకు దేవుడు గ్రహింపాత్మనిచ్చి ఆయన మాటలు అర్థం చేసుకున్నట్టుగా దేవుడు సహాయం చేశాడు. ఆ, ఆ యేసయ్య దయ వలన అప్పుడు నా పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆ. కొంతకాలం మందిరానికి వెళ్ళి అప్పుడు నేను బాప్తిజం తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్నా. సరే సార్. ఇప్పుడు మీరు బాప్తిజం తీసుకున్నారు కదా, ఆ, అంటే బాప్తిజం తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి సార్ మనకి? అది ఒక గుర్తింపు దేవుళ్ళలోకి రావడానికి, దేవుడి మనిషిని అనడానికి ఒక గుర్తింపు. అంటే సార్, నేను మీలాగే ఇంకో పాస్టర్ గారిని అడిగాను సార్. ఉమ్, ఆయన అడిగితే అంటే గుర్తింపు అని కాదు, అంటే మీరు చెప్పింది గుర్తింపు అని చెప్పారు. ఉమ్, ఆయన ఏం చెప్పాడంటే సార్, మీరు నువ్వు ముందు పాపాలు చేసి ఉంటావు కదా, ఉమ్, నువ్వేమైతే పాపాలు చేస్తుంటావో అవన్నీ దేవుడి ముందు ఒప్పుకొని ఉమ్. ఇంక ముందు ఆ పాపాలు చేయను అని చెప్పి నువ్వు ఈ మార్గంలోకి రావాలి అని చెప్పాడు సార్. అంతేనా సార్ అది మీరు చెప్పడం? అంతేనండి. ఇప్పుడు నేను చెప్పింది అదేగా. ఆ, నా పాపాలు నా దోషాలన్నీ నేను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడి దగ్గర అంటే ఇంకా అప్పుడు సార్ ఒక మాట, అంటే అప్పుడు దాకా మనం ఏదైనా పాపాలు చేస్తుంటే అవన్నీ పోతాయంటారు సార్, అట్లా మనం బాప్తిజం తీసుకుంటే? అప్పుడే పోవయి. సార్. ఇప్పుడు పడినాక దెబ్బ తగులుద్దా, ఆ, దెబ్బ తగిలి అది అది మానిపోయిన మచ్చ ఉంటది కదా. ఆ, ఆ, ఆ. అట్లాగే బాప్తిసం అనేది అంటే పాప క్షమాపణకు గుర్తు. అంటే ఆయన నువ్వు చేసిన బాప్తిజం తీసుకుంటే నీ పాపాలు మొత్తం పోతాయని చెప్పాడు సార్. అంటే ఈడ మన మామూలుగా మార్కు 16:16 చెప్పున్నారు కదా సార్, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వాడిని శిక్షింపబడను అని చెప్పి. అప్పటికి నీకు రక్షణ వస్తుంది, ప్రభు నిన్ను క్షమిస్తారు. అదే సార్, అంటే మనం చేసిన పాపాల నుంచి రక్షిస్తాడని చెప్పాడు ఆయన. అదే అట్లాగే సార్, అట్లాగే అది ఆ, మనకి అప్పటికి ఇక మనకి రక్షణ వస్తుంది. పాపాలు ఒప్పుకున్నావు, విడిచిపెట్టేసావు, ఆ, అప్పుడు నీకు రక్షణ వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ, మనము దేవుని మందిరంలో ఆయన కట్టడం ఆజ్ఞలు అనుసరించి ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటా మనము మానవం కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక మాటలో, చూపులో, క్రియల్లో పడిపోతా ఉంటాం. ఆ, అట్లా పడిపోకుండా ఆ, దేవుని శక్తిని ఆశ్రయించాలి. ఆ. బాప్తిసం తీసుకున్న కాడి నుంచి సార్. నీ పాతవన్నీ కూడా మళ్ళీ నిన్ను వెంటాడుతూ ఉంటాయి. అవి మళ్ళీ నీ మీదకి రాకోకుండా దేవుని శక్తిని ఆశ్రయించి ప్రతిరోజు నువ్వు మరి దేవునితో సహవాసం కలిగి ఉంటే అట్లా మనం రక్షణలో కొనసాగుతూ ఉంటాం. బాప్తిసం అంటే ఓన్లీ సరే సార్, ఒక మాట, మీరు అపోస్తుల కార్యం చదివారా సార్? చదువుతున్నా, చెప్పండి. అపోస్తుల కార్యం చాప్టర్ 5 ఉంది కదా సార్, అందులో ఒక మీరు తీస్తారా? బైబిల్ తీస్తారా? ఉందా మీ దగ్గర? ప్రస్తుతానికి లేదు.
అందులో మామూలుగా అపోస్తుల కార్యం చాప్టర్ 5లో ఏముంటుందంటే మామూలుగా ఉమ్, వాళ్ళు పేతురు గారు ఉంటారు కదా సార్. ఉమ్, పేతురు గారు వాళ్ళు సంఘస్థులు కలిపి ఇప్పుడు భూమి లేని వాళ్ళ దగ్గర భూమి తీసుకొని భూమి అమ్మిన భూమిని వాళ్ళ డబ్బులు తీసుకొని లేని వాళ్ళకి పంచుతుంటారు సార్. అవును. మీకు తెలుసు కదా సార్ అది. విన్నా, చెప్పండి. అయితే అక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు సార్, వాళ్ళ పేర్లు నాకు గుర్తులేవు. ఉమ్, వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఒక పొలం అమ్ముతారు సార్. వాళ్ళు ఒక పొలం అమ్మితే, ఇప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మామూలుగా అక్కడ జరిగిందే ఎగ్జాంపుల్గా చెప్తున్నా సార్ నేను. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నా సార్, నేను నా భార్య, ఉమ్, మేమిద్దరం ఒక స్థలాన్ని 10 లక్షలకి అమ్మాం సార్. ఉమ్, అని వాళ్ళు ఆ 10 లక్షలు తీసుకొని పోయి సంఘస్థులకి వెళ్ళాలన్నమాట. ఉమ్, అయితే నేను వెళ్ళి సంఘస్థుల దగ్గరికి వెళ్తే అక్కడ పేతురు గారు అడుగుతారు మమ్మల్ని. ఉమ్. అంటే నన్ను అడుగుతారు ఫస్ట్. అదేలే, వాళ్ళు సగం అదే సగం ఇస్తారు. అదే సగం ఇస్తాడు ఆయన. సగం అనే అబద్ధం చెప్తారు సార్. అబద్ధం ఫస్ట్ ఏంటంటే దేవుని దృష్టిలో అబద్ధం చెప్తాడు ఆయన. అదే అదే ఇప్పుడు అదే వాళ్ళు సార్, నన్ను పూర్తి చేయండి సార్. సగం 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 అబద్ధం చెప్తాడు. 5 లక్షలకి నేను అమ్మింది 10 లక్షలకి అమ్మితే 5 లక్షలకి అమ్మానని చెప్తాడు ఆయన. అందుకని చెప్పి దేవుడు ఆయన్ని, నువ్వు దేవుడిని మోసం చేసి కాబట్టి దేవుడు చంపేస్తాడని రాస్తుంది, అంతే కదా సార్. దాంట్లో పరిశుద్ధాత్మ చంపేస్తుందని రాస్తున్నాడు. రాసి వాళ్ళ భార్యకి కూడా చివరి చూపు లేకుండా పోయి పాతి పెట్టారు సార్. అక్కడ ఉండే వాళ్ళు పాతి పెట్టేస్తారు. తర్వాత 3 గంటల తర్వాత వాళ్ళ భార్య అక్కడికి వచ్చి మా భర్త అని అడిగితే ఆమెను అడుగుతారు సార్. ఆమె అయితే నిజం చెప్తుంది, మేము ఇంతకు అమ్మామని చెప్పి. ఆ తర్వాత ఫస్ట్ ఇద్దరు కలిసి మోసం చేశారని చెప్పి ఈయన కూడా చంపేస్తాడు. చంపేసి ఆమెను కూడా బాధ పెట్టేస్తారు. ఒకరి పక్కన ఇద్దరిని బాధ పెట్టేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం అంటారు సార్ మీకు తెలిసి? అది చెప్పండి సార్. ఇంకొకరికి అట్లా చేయకోకుండా ఉండటానికి అంటే అదే దాంట్లో ఉంటుంది సార్. వేరే వాళ్ళు భయం కడగ నాటికి అట్లా ఉంటుందని చెప్పారు. అంటే అది మామూలుగా వాళ్ళు అమ్మింది వాళ్ళ స్థలం సార్. మామూలుగా మాట అయితే ఇప్పుడు మామూలుగా మనమే తీసుకోండి, మన స్థలం మనం అమ్ముకొని వాళ్ళ ఆడ పాయింట్ కూడా చెప్తాడు, నువ్వు ఎందుకు దేవుడి దృష్టిలో తప్పు చేస్తావు, నువ్వు నేను మొత్తం అడగలేదు కదా అని చెప్తారు పేతురు గారు. అయితే మీరేం చెప్తున్నారంటే ఇక్కడ మామూలుగా సువార్తకు అట్లా వస్తారు కదా సార్, దేవుడు శాంతిమయుడు ప్రేమమయుడు అని చెప్తారు, అవును కదా సార్? మరి ఒక చిన్న అబద్ధానికి చంపడం ఏంటి సార్? వాళ్ళు అబద్ధం చెప్పారు, దేవుడి దృష్టిలో అబద్ధం చెప్పండి, వాళ్ళని క్షమించలేడా సార్? వాళ్ళని ఎందుకు చంపేశాడు అక్కడ? అది చెప్పండి సార్, చెప్పండి. మరొకరికి మాదిరిగా ఉండటానికి సార్, అది ఇతరులకు మాదిరిగా ఉండటానికి అదొక ఆత్మీయ మర్మం. అది వేరే వాళ్ళకి మార్గం కోసం అట్లా చేశారంటున్నారు, అంతే కదా? సరే సార్. ఇప్పుడు ఒకటి సార్, అయితే ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ ఉంది కదా సార్, ఓల్డ్ టెస్టిమెంట్లో తండ్రి కూతుర్లు సెక్స్ చేసుకుంటారా తెలుసా సార్? తండ్రి కూతుర్లు శిక్ష, లోతు కూతుర్లు. అక్కడ ఎందుకు సార్ వాళ్ళు ఎందుకు చంపలేదు? అంటే వాళ్ళ దేవుడి దృష్టికి వాళ్ళు చేసింది కరెక్టా సార్? అన్నీ ఎందుకు పెడతాడంటే దేవుడు అందులో చెప్పండి అలాంటి వాళ్ళకి దృష్టాంతరంగా పెడతాడు. ఒకటి ఇప్పుడు వీళ్ళు చేసింది, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళు చేసింది ఏంటంటే ఒక చిన్న తప్పు సార్, ఒక మాట అబద్ధం చెప్పారు, వాళ్ళనేమో దేవుడు చంపేశాడు. వీళ్ళు చేసింది మహాపాపం అన్నమాట అది, అవునా కదా సార్? అది ఇప్పుడు మామూలుగా కరెక్ట్ పని అయితే దేవుడు వాళ్ళకి ఏమి చూపివ్వలేదు సార్. కరెక్ట్ పని అయితే వాళ్ళని, అంటే మనం కరెక్ట్ పని అయితే ఏం చూపివ్వలే. కరెక్ట్ పని కాకపోతే దేవుడు అనేవాడు ఖచ్చితంగా శిక్షించాలి సార్. వాళ్ళకి ఏం శిక్ష పడలేదు బైబిల్లో. ఇప్పుడు మీకు తెలుసో తెలియదా సార్, ఇప్పుడు మహాభారతం ఉంది తెలుసా మీకు? మహాభారతం అని పేరు విన్నారా? ఆ దాంట్లో ఇవి ద్రౌపది దేవి ఉంటుంది సార్. ద్రౌపది దేవి 5 మందిని పెళ్లి చేసుకుంది తెలుసా సార్? ఆమె ఏంటంటే ఏకవస్త్రంతో ఉంటుంది. ఏకవస్త్రంతో అంటే సార్, ఆ రోజుల్లో ఇప్పుడు డేట్లు అవుతాయి కదా ఆడ మనిషికి డేట్లు అయితే ఆమె ఏకవస్త్రంతో రూమ్లో కూర్చో ఉంటుంది.
ఉమ్, అక్కడ మంత్రులు సామంతరాజులు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు, భీష్ముడు వీళ్ళందరూ, ద్రోణుడు వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు సార్, రాజులు వీళ్ళంతా. ఉమ్, ఆమెని వీళ్ళు జూదంలో ఓడిపోయారని చెప్పి ఆమెని ఏకవస్త్రంతో సభలోకి లాక్కొని వచ్చి ఆ, ఆమె వ్యవస్థరాలు చేయాలని ట్రై చేస్తారు సార్ వాళ్ళు, కౌరవులు. హలో, వింటున్నారు సార్? వింటున్నా, చెప్పండి. కౌరవులు అట్లా చేయడానికి ట్రై చేస్తారు. ఉమ్, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి ఆమెను కాపాడుతాడు ఆ టైంకి. ఉమ్, కానీ దానికి ఎవరైతే సపోర్ట్ చేశారో, ఉమ్, ఎవరైతే దానికి మాట్లాడలేదంటే దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ప్లస్ దాన్ని కమ్ముగా చూస్తూ నిల్చున్న వాళ్ళని కూడా చంపేశారు సార్. ఉమ్, ఎవరు? అది ధర్మం అంటే అది సార్. ఉమ్, ఇక్కడ లోతు కూతుర్లు శిక్ష చేసుకుంటే చంపలేదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు చిన్న అబద్ధం చెప్పినందుకు చంపేశారు. ఇది ఎంతవరకు న్యాయం అంటారు సార్? ఇది దేవుడు దృష్టిలో మీరు చెప్పండి, ఉమ్, చెప్పండి సార్. ఉమ్. అవన్నీ ఆ, ఇప్పుడు మన తరాలకు అవన్నీ కూడా తెలుసుకొని జాగ్రత్త పడటానికి ఇప్పుడు సార్ ఆయన సార్ సార్ ఇప్పుడు మన తరాలకి జాగ్రత్త పడడానికంటే అక్కడ న్యాయం అనేది ఒకటి ఉంటుంది సార్. ఇప్పుడు ఇప్పుడు మీరు ఆయన దేవుడు అని ఆయన ఇప్పుడు లోతు అని ఆయన కామంగా చేయలేదు, అది వాళ్ళు మొత్తం నుంచి చేశారు. ఉమ్, చేస్తే ఈయన కళ్ళ ముందే కదా సార్ వాళ్ళు 9 నెలలు తిరుగుతూ ఉంటారు అటు ఇటు. ఉమ్, ఎవరమ్మా నీకు ఇట్లా చేసిందని చెప్పి అడగాలి కదా ఆయన. ఉమ్, అడిగి నువ్వు తప్పు చేసింది కాబట్టి లోతు నీతి మంత్రులు అని చెప్పుంటారు. ఉమ్, అడిగి ఆయనే శిక్ష చేయాలి వాళ్ళిద్దరికి, నీతి మంత్రులు అయితే. ఉమ్, అలా శిక్ష చేయలేదు. వాళ్ళ వంశం నుంచి యేసు ప్రభు గారు కూడా వస్తారు. ఆయన వంశావళి నుంచి యేసు ప్రభు గారు వస్తారు. ఉమ్, అవునా కదా సార్? అప్పుడు ఆ దేవుడు అని ఆయన కరెక్ట్ చేయాలంటే వాళ్ళని చంపేయాలి కదా సార్. వాళ్ళు తప్పు చేశారు కదా. ఇక్కడ ఎందుకు ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇక్కడ ఎందుకు చంపేశాడు, అక్కడ ఎందుకు చంపలేదు? అది మన జ్ఞానానికి అందదండి. అయ్యో, అదేంటి సార్? అది 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 ఎట్లా సార్? అది ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మనకు పరిశుద్ధ గ్రంథం అంటే ఏదన్నా ఒకటి జరిగిందంటే దానికి కరెక్ట్గా క్లారిఫై ఉండాలి సార్. ఎవరైనా చెప్పగలిగేటట్టు ఉండాలా. ఉమ్, అది సార్ ఇప్పుడు అది ఎట్లా సార్? మన గమనానికి అందకుండా అంటే మనం నమ్మడం దేనికి సార్? మీకు అర్థమైంది సార్? నేను చెప్పేది మీకు అర్థమైంది. ఇప్పుడు మన గమనానికి అందకుండా ఉండడం అంటే మనం చెప్పడం దేనికి చెప్పండి? ఉమ్. అది సార్ విషయం. అదిగా చెప్పండి సార్. ఆ టైంలో ఆయన వాళ్ళని వదిలిపెట్టాడంటే అది దేనికి వదిలిపెట్టాడు అనేది ఆయనకే తెలుసు మర్మం. సార్ అట్లా అది ఇప్పుడు మనం ఒక దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవాలంటే, ఒక పాఠం నేర్చుకోవాలంటే దేనికి వదిలిపెట్టాడు అని తెలిస్తేనే కదా సార్. ఇప్పుడు మామూలుగా దాంట్లో శిక్ష లేదు. ఇప్పుడు సరే ఇంకా దాన్ని దేవుడు ఆమోదించినట్టే అని చెప్పి మిగతా వాళ్ళందరూ అలాగే చేస్తారు కదా సార్. ఇప్పుడు చేసిన తర్వాత వాళ్ళని దేవుడు చాలా సందర్భాల్లో వాళ్ళ పక్కన పెట్టేశాడు. ఎవరిని? అదే లోతు పిల్లల సందర్భం. వాళ్ళు చేసింది తప్పని వాళ్ళని తరతరాలు. సార్ నాకు ఒక డౌట్ సార్. ఇప్పుడు అట్లా పక్కన పెడితే వాళ్ళ ఆయన వంశం నుంచి యేసు ప్రభు రావడం ఏంటి సార్ అసలు? మీకు అర్థం అవుతుందా? అట్లా ఇంకా వంశావళే లేదా? ఆయన వంశం నుంచి రావడం ఏంటి యేసు ప్రభు? ఇప్పుడు నేనున్నాను, గత కాలంలో దేవునికి దూరస్తుని అయ్యాను. అది తప్పు అని తెలుసుకొని మార్పు చెందాను. సార్ మీరు అనుకుంటున్నారు మీరు తప్పని, మీరు అనుకుంటున్నారు. సరే సార్, మీకు దీని మీద ఇప్పుడు నేనున్నా సార్. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేనున్నా ఇప్పుడు ఇప్పుడు బైబిల్ సిద్ధాంతం ఏంటండి మీకు తెలుసా సార్? తెలీదు, చెప్పండి. మీరు చెప్పండి సార్, మీరు కదా నమ్ముకో అన్నారు కదా, చెప్పండి సార్. ఇప్పుడు నువ్వు నమ్ముకోవడానికి ఇప్పుడు ఇది నమ్ముకోవడానికి మాట్లాడుతున్నారా, లేకపోతే దీంట్లోంచి వివరాలు తెలుసుకుందామని మాట్లాడుతున్నారా? లేదు సార్, నేనైతే నిజంగానే దీంట్లో వివరాలు తెలుసుకోవాలనే మాట్లాడుతున్నాను, తెలుసుకొని మారాలనే మాట్లాడుతున్నాను. అంటే నిజం ఉంటే మారదామని నేను మాట్లాడుతున్నాను సార్. అది ఇప్పుడు సిద్ధాంతం అంటే సార్, ఇప్పుడు హిందువుల్లో హిందూ ఉన్నాడు కదా, వాళ్ళకి ఏంటంటే కర్మ సిద్ధాంతం అని ఉంది సార్. కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు పాపం చేశారనుకోండి, పాపం మీ వెంట పడుతుంది.
ఉమ్, అంటే ఇప్పుడు మీరు ఒకరిని మోసం చేస్తే ఆ ఆ- ఆ పాపం అనేది మీ వెంట వస్తుంది, దానికి తగిన శిక్ష మీకు పడుతుంది ఉమ్, ఖచ్చితంగా. ఉమ్, మీరు ఒకవేళ పుణ్యం చేస్తే మీకు ఆ పుణ్యం ఖచ్చితంగా ఫలిస్తుంది. ఉమ్, ఇక్కడే బైబుల్ సిద్ధాంతం ఏంటంటే సార్, ఇప్పుడు మీరు పాపం చేసి మీరు యేసు ప్రభు గారిని కానీ నమ్ముకుంటే ఉమ్, మీకు ఆ పాపం పోతుంది. ఉమ్, ఇప్పుడు దానికి అర్థం ఏంటంటే సార్, ఇప్పుడు నేను ఉన్నాను ఉమ్, ఒక ఇప్పుడు మీరు సరే ఇది ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి సార్ చాలు, నేను మారిపోతాను సార్. ఉమ్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనున్నాను సార్, ఆ, నేను ఒక 5 హిందూ అమ్మాయిల్ని నేను రేప్ చేసేసాను. ఉమ్, 5 హిందూ అమ్మాయిల్ని నేను రేప్ చేశాను సార్. ఉమ్, రేప్ చేసి చంపేశాను వాళ్ళని. ఉమ్, రేప్ చేసి చంపేసిన తర్వాత నా నా తప్పు నేను తెలుసుకొని, ఉమ్, అయ్యా స్వామి, మోకాల మీద ప్రార్థన చేశాను, యేసుప్రభు, అయ్యా స్వామి నన్ను క్షమించండి, ఉమ్, నేను ఇంకెప్పుడు ఇట్లాంటి తప్పులు చేయను ఉమ్, అని చెప్పి బాప్తిజం తీసుకున్నాను. ఉమ్, అప్పుడు బైబిల్ ప్రకారం యేసుప్రభు గారు నన్ను క్షమిస్తారు ఉమ్, కదా సార్. అవును. ఆ, ఉమ్, ఇప్పుడు 5 హిందూ అమ్మాయిలు ఉన్నారు కదా, ఉమ్, వాళ్ళు హిందూస్, వాళ్ళైతే నమ్ముకోలేదు సార్ యేసుప్రభుని. ఉమ్, అప్పుడు వాళ్ళు మార్కు 16:16 చెప్పిన ప్రకారం వాళ్ళైతే నరకానికి వెళ్ళిపోతారు. ఉమ్, వాళ్ళైతే నరకానికి వెళ్ళిపోతారు. ఇది ఎంతవరకు న్యాయం సార్? తప్పు చేసి నేనేమో స్వర్గానికి పోతాను, తప్పు చేయని వాళ్ళేమో నరకానికి పోతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే ఇప్పుడు వాళ్ళ నరకానికి వెళ్తారని మరి వెళ్తారండి. మనం అంత తీర్మానం చేయొచ్చా? మనం అంటే సార్, మీరు నేను కాదు సార్ తీర్మానం చేసేది. ఇప్పుడు బైబుల్ సార్ ఒక మాట, నరకానికి వెళ్తారని మీరు నేను కాదు సార్ తీర్మానం చేసేది, బైబుల్ ఉమ్, చేస్తుంది సార్ తీర్మానం. మార్కు 16 నమ్మి నమ్మి బాప్తిజం నమ్మి బాప్తిజం పొందిన వారు స్వర్గానికి, నమ్మిన వారు నరకానికి. వాళ్ళు నమ్మలేదు, వాళ్ళు నరకానికి పోతారు. ఇంకా ఇప్పుడు దాంట్లో సెకండ్ థాట్ అనేది లేదు సార్ దాంట్లో. ఇంకోటి ఉంది అక్కడ, చెప్పండి. అక్షరము సంపును ఆత్మ రక్షించునని. ఎన్నో ఎన్నో దేంట్లో సార్ రిఫరెన్స్? రిఫరెన్స్ ఎక్కడ ఉంది కానీ చెప్పేదేనండి. సార్ అదే. నేనేమో రిఫరెన్స్ సార్ చెప్పండి. ఓ, ఆ, అట్లా ఆ, దేవుడు కృపగలవాడు కాబట్టి ఆ, వా- వాళ్ళు తెలియక ఆ మరి ఆ ఉన్నారు. తర్వాత అకస్మాత్తుగా ఇట్లా జరిగింది కాబట్టి ఆ. వాళ్ళని ప్రభువు రక్షించి ఒకవేళ ఆయన పరలోకం తీసుకెళ్తాడేమో. సార్ ఇప్పుడు మీకు మీ దృష్టికి అది తప్పు కాబట్టి మీరు చెప్తున్నారు సార్ అది. ఆహా. బైబిల్ అయితే ఆ మాట అట్లా చెప్పడం లేదు సార్. బైబిల్ చెప్పడం లేదు. ఇప్పుడు మనం బైబిలు మీకు నాకు తోచింది కాదు సార్, బైబిల్లో ఏముందో అదే కావాలా. ఇప్పుడు అట్లాగా నేను ఇదే మాట చాలా, ఇప్పుడు కావాలంటే మీరు రికార్డు పెడతాను, ఇదే మాట చాలా మంది పాస్టర్ గారిని అడిగాను. వాళ్ళు ఏం చెప్పారంటే, పాస్టర్ గారిని సార్, మీరు విశ్వాసం అని చెప్పారు, నేను అడిగింది పాస్టర్ గారిని. ఉమ్, వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు ఖచ్చితంగా నరకానికి పోతారు, అవే వాళ్ళు నమ్ముకోలేదు కదా, ఇంక మనం ఏం చేయలేం వాళ్ళని, వాళ్ళు నరకానికి పోవాల్సిందే అని చెప్పారు. ఉమ్, కావాలంటే మీకు మీకు మీరు మీరు కొద్దిగా ధర్మంగా ఉన్నారేమో, కొద్దిగా మీలో ధర్మం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. దానికని చెప్పి మీరు ఆ మాట చెప్తున్నారు, వాళ్ళు కూడా స్వర్గానికి పోతారని. ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు మీరైతే నేను నమ్ముకున్నా కూడా నేను స్వర్గానికి పోతాను మీరు అంటున్నారు. కానీ నేను పాపాత్మ సార్, నేను ఎట్లా స్వర్గానికి పోతాను సార్? అసలు అంతలా తప్పు చేసినప్పుడు నేను ఎట్లా పోతాను? ఒకసారి వినండి, యేసు ప్రభు పక్కన 2 దొంగలు ఏలాడబడుతున్నారు. ఎవరు సార్ వాళ్ళు? 2 దొంగలు కూడా సిలువలో శిక్షించారు యేసు ప్రభు పక్కన. ఎవరు సార్ వాళ్ళు? పేర్లు? పేర్లు వేరే వేరే గ్రంథాలు ఉంటాయి కానీ ప్రస్తుతానికి బైబిల్ అయితే లేవు సార్ బైబుల్ సార్, అదే సార్ మన బైబుల్కి మనకు ఆధారం సార్, వేరే గ్రంథాలు కాదు సార్. మనకు అట్లయితే వేరే గ్రంథాల్లో వేరే విధంగా రాసింది సార్. ఇప్పుడు మన ఇజ్రాయిల్ బుక్లో మన యేసు ప్రభు ఇవి ఎట్లా పుట్టారు అని వేరే విధంగా రాసింది. మనం ఓటి విధంగా పోకూడదు సార్. మన బైబుల్ ఏం రాసిందో వాటి విధంగానే వెళ్ళాలి. బైబిల్కి ఆధారమైన పుస్తకాలు ఉంటాయండి మేస్టారు. అయ్యో సార్, సార్ అట్లా కాదు సార్, మనకు బైబుల్ ప్రధానం సార్, అంతే. మీరు పాస్టర్ గారిని అడగండి సార్, మనకి వేరే గ్రంథాలతో పనిలే, మన బైబులే ప్రధానమైంది అని చెప్తారు ఎవరైనా. సరే సార్, ఇప్పుడు నేను స్వర్గానికి పోవడం న్యాయమేనా సార్? నువ్వు ఆయన నమ్ముకుంటే వెళ్తావు స్వర్గానికి. అదే సార్, అది నేను న్యాయమేనా మీ దృష్టిలో?
నీ పాపాలు ఒప్పుకొని సార్ నేను పాపాలు ఒప్పుకున్నాను, నేను ఒప్పుకున్నా సార్. అది న్యాయమేనా? మీ దృష్టికి న్యాయమేనా అది? నా దృష్టికి ఏంటయ్యా? మీ దృష్టికి, దేవుడి దృష్టికి న్యాయమేనా అది? అంతే మరి, న్యాయమవుతుంది. మరి నువ్వు నీ పాపాల గురించి వాళ్ళు 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 నరకానికి పోవడం అది కూడా న్యాయమే. వాళ్ళు ఎట్టన్నారు? నువ్వు ఎలా చెప్తావు? నువ్వు ఎలా నిర్ధారిస్తావు? నేను నిర్ధారించలేదు సార్, బైబిల్ నిర్ధారిస్తుంది సార్. నేనేం సార్, నేను ఎవరిని నేను కోనికిస్తే కొట్టం కానీ నేనేం నిర్ణయించేది? బైబిల్ చెప్తుంది నమ్మని వాళ్ళు ఖచ్చితంగా నరకానికి అని చెప్పి. నేనేం చెప్పడం? బైబిల్ ఓలే దాంట్లో ఏమన్నా రాసింది ఇట్లా చచ్చిపోతే బైబిల్ ఇట్లా చేస్తే నరకానికి పోరు ఇట్లా అని రాసలేదు కదా. నమ్మకపోతే నరకం అంతే. అదే అదే రాసింది. మరి సార్ ఇంకేంటి సార్? అది ఇంక వాళ్ళు నరకం పోవడం కూడా ఇంక కరెక్టే మీ దృష్టి. నేను స్వర్గం పోవడం కరెక్ట్ అయితే నరకం పోవడం కూడా కరెక్టే. అట్లా కాదన్నా, సరే మీరు అర్థం చేసుకోవట్లా సార్. నేనేంటి సార్, మీకు అర్థమవుతుందా సార్ మీరేం చెప్తున్నారో? నాకు అర్థమవుతానే ఉంది. చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు వాళ్ళు సార్ ఇది ఇట్లా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అది ఇప్పుడు మీరు ఆ మాట చెప్పారు కదా, అది ఎప్పుడైతే మన ఫ్యామిలీలో జరుగుతుందో ఆ రోజు మనకు అర్థం అవుద్ది సార్. మీరు ఇందాక 2 కూతుర్లు అని చెప్పారు, మీరు చెప్తా. అది ఎప్పుడైతే మన ఫ్యామిలీకి జరుగుతుందో అప్పుడు తెలుస్తుంది సార్ ఆ పెయిన్. ఇప్పుడు తెలియదు సార్. మనకి జరిగినప్పుడే మనకి ఆ పెయిన్ తెలుస్తుంది. మీరు చెప్పడం కరెక్టా సార్? పాపం చేసిన వ్యక్తి నువ్వు ఎవరిని నమ్ముకున్నా వాడి శిక్ష ఖచ్చితంగా పడాలి సార్. అది అట్లా సిద్ధాంతమే కరెక్ట్ లేదు సార్. ఇప్పుడు మీ సిద్ధాంతమే కరెక్ట్ లేదు. అది నా బాధ. మీరు సార్. ఇప్పుడు సార్ మీకు నాకు పగేం లేదు సార్. నేను జస్ట్ మీరు ఆలోచించండి. మన సిద్ధాంతమే కరెక్ట్ లేదు సార్. మీరు చూడండి, మీకు కావాలంటే. ఇప్పుడు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి సార్. అంతేగాని మీరు చెప్పండి. ఇప్పుడు మీరైతే నేను అట్లా చేస్తే, ఒకవేళ మీ ఫ్యామిలీ అట్లా చేస్తే మీరు నన్ను ఒప్పుకుంటారా? నన్ను శిక్షిస్తారు కదా? నిజం చెప్పండి, నన్ను చంపేస్తారు కదా? ఇప్పుడు భారతదేశంలో సార్ ఇతర దేశాల్లో అనేక మంది మిషనరీని చంపేశారు. ఎవరిని సార్? ఎవరిని? మిషనరీని, పాస్టర్ని, నేను ఒకటి చెప్పమంటారా? ఇప్పుడు అమెరికాలో అందరూ క్రిస్టియన్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఎందుకని అక్కడ క్రిస్టియన్స్ ఎందుకున్నారు సార్? అక్కడ ముందు క్రిస్టియన్స్ లేరు సార్. అక్కడ అమెరికాలో కానీ ఆఫ్రికాలో కానీ ఇప్పుడు 150 దేశాలు ఉన్నాయి. 150 క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. వాళ్ళందరినీ చంపి మత మార్పిడి చేశారు సార్. అమెరికాలో రెడ్ ఇండియన్స్ ఉండేవాళ్ళు ముందు. మీరు కావాలంటే హిస్టరీ బుక్స్ చదువుకోండి. రెడ్ ఇండియన్స్ అనే ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ చంపేసి వాళ్ళని చంపేసి, మతం మారిపోతే చంపేసి అందరిని మతం మార్చి ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు అక్కడ. మీరు నా మాట నమ్మవసరం లేదు సార్. మీరు హిస్టరీ బుక్స్ లాంటి గూగుల్లో పోయి సెర్చ్ చేయండి సార్. అది ఇప్పుడు నా మాట మీరు బ్లైండ్ గా నమ్మాలి అని అవసరం లేదు. మీరు కావాలంటే గూగుల్లో పోయి సెర్చ్ చేయండి. అది సార్ విషయం. ఇప్పుడు నేను ఒకటే సార్, సిద్ధాంతం అనేది కరెక్ట్గా ఉండాలి సార్. ఇప్పుడు హిందూ సిద్ధాంతం ఏంటంటే కర్మ సిద్ధాంతం సార్. నువ్వు ఏదైతే చేసుకుంటావో నీకు ఏదైతే నీ తోడు వస్తుంది సార్. అది ఈ జన్మకు కానీ వచ్చే జన్మ, ఈ జన్మలో జరగకపోతే వచ్చే జన్మలో జరుగుతుంది. సరే సార్, ఇంకొకటి చూడండి. ఇప్పుడు మన బైబిల్ ప్రకారం ఒక జన్మే కదా సార్? ఒక జన్మ కదా సార్? ఇప్పుడు దేవుడి దృష్టికి అందరూ సమానం కదా. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను సార్. హిందూయిజంలో ఏముందని చెప్తాను, తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను సార్. చూడండి, హిందూయిజం అనేది కర్మ సిద్ధాంతం. దాంట్లో చాలా జన్మలు ఉంటాయి అన్నమాట. దాంట్లో ఫైనల్ గోల్ ఏంటంటే మోక్షానికి వెళ్ళడం సార్. గుర్తుపెట్టుకోండి, మోక్షానికి వెళ్ళడం, స్వర్గానికి వెళ్ళడం కాదు, మోక్షానికి వెళ్ళడం. ఇప్పుడు ఈ జన్మను దాంట్లో 84 కోట్ల లక్ష జీవరాశులు ఉంటాయి సార్. భూమండలం 84 లక్షల కోట్ల జీవరాశుల్లో ఉంటే భగవద్గీతలో ఏం రాస్తుందంటే ప్రతి ఒక్క జీవిలో నుంచి ఆత్మ అనేది ట్రావెల్ అయ్యి చివరాఖరి జన్మగా మనిషి జన్మగా పుడతాడు సార్. మనిషి జన్మగా పుట్టి వాడికి ఆ ఫస్ట్ జన్మలో వాడి జ్ఞానం అన్ని ఇస్తాడు సార్. ఇస్తే వాడి కర్మను బట్టి, అంటే ఇప్పుడు వాడు ఆ జన్మలో మంచిగా చేశాడు అనుకోండి సార్, వాడు మోక్షానికి వెళ్తాడు. అంటే ఆ దేవుడి నామాన్ని పట్టుకొని మంచిగా బతికితే వాడు మోక్షంకి వెళ్ళిపోతాడు. అది ఫైనల్ అనమాట. అంటే ఆయన దేవుడిలో కలిసిపోతాడు. ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే దేవుడిలో కలిసిపోతాడు అతను. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు వాడు దేవుడి నామం పట్టుకోకుండా ధర్మంగా బతికాడు అనుకోండి, ధర్మంగా బతికి కొద్దిగా మంచిని చెడ్డుగా కూడా బతిక, కొద్దిగా మంచి కొద్దిగా చెడు చేశాడు. అప్పుడు ఏడేమవుతాడంటే స్వర్గానికి వాడు ఎంతైతే మంచి చేశాడో అంత మంచి స్వర్గం లభిస్తుంది. కొద్ది కాలం స్వర్గంలో ఉంటాడు.
తర్వాత వాడు ఎంతైతే తప్పు చేశాడో దానికి పోయి నరకంలో శిక్ష అనుభవించి మళ్ళీ జన్మ తీసుకుంటాడు వాడు. మళ్ళీ మళ్ళీ రొటేషన్. వాడు ఎప్పుడైతే మోక్షం పోయేదాకా వాడికి రొటేషన్ ఉంటుంది సార్. సైకిల్ అనమాట ఇది. ఇప్పుడు మీరు బైబిల్ ప్రకారం ఒకే జన్మ అని చెప్పారు. అయితే ఒకే జన్మ అయితే పుట్టే వాళ్ళు కొంతమంది కుంటిగా ఎందుకు పుడుతున్నారు సార్? కొంతమంది హెల్తీగా ఎందుకు పుడుతున్నారు? దేవుడి దృష్టికి అందరు సమానం కదా సార్. కొంతమంది గుడ్డిగా కుంటిగా ఎందుకు పుడుతున్నారు, కొంతమంది మంచిగా ఎందుకు పుడుతున్నారు సార్? చెప్పండి. ఇప్పుడు హిందూయిజం ప్రకారం అయితే వాళ్ళకి జన్మలు ఉంటాయి సార్. వాడు ముందు జన్మలు చేసుకున్న తప్పుకి వాడికి ఈ జన్మలో శిక్షగా అది వచ్చి ఉంటుందని మన కర్మ సిద్ధాంతం ఉంది. బైబిల్లో ఏముంది సార్? అట్లా ఏమైనా ఉందా? ఏం లేదు. అది అప్పుడు దేవుడి దృష్టికి సమానం కాదు కదా సార్. మళ్ళీ పుట్టేది ఉన్నదేంటి సార్? సార్ ఇప్పుడు నేను సార్ మీకు అర్థమైందో లేదా సార్? ఇప్పుడు సరే, అది ఇప్పుడు హిందూ ధర్మం రాంగ్ అనుకుందాం సార్. ఇప్పుడు మీరు చెప్పండి, దీనికి ఏంటి సార్? మీకు అది ఎందుకు అలా దేవుడి దృష్టికి అందరు సమానమైనప్పుడు వాళ్ళు ఎందుకు అట్లా పడుతున్నారు? వీళ్ళు ఎందుకు మంచిగా పడుతున్నారు? నువ్వు అడిగే ప్రతి ప్రశ్న నాయనా నీకు సార్ ఆన్సర్ రావాలంటే నువ్వు దేశు ప్రభుని ప్రార్థన చేసుకో. మీకైతే తెలీదు. నాకు తెలిసినా నువ్వు వినవు సార్. అదేంటి సార్ అట్లా చెప్తారేంటి సార్? నేను వింటాను, మీరు చెప్పండి, నేను వింటాను. ప్రశ్నించేవాడేవి కానీ ఈయనే మనిషివి కాదు సార్. మీరు చెప్పండి సార్, నేను వింటా అంటున్నాను కదా సార్. మీరు చెప్పండి. ఇప్పుడు ఈ ప్రశ్నకి చెప్పండి సార్, నేను వింటా అంటున్నాను కదా సార్. ఇప్పుడు ప్రభు చెప్పండి సార్. ఆయన ఇష్టం. ఇప్పుడు చాలా చాలా మొక్కలు ఉన్నాయి. ఉన్నాయి సార్. ఇప్పుడు పెద్ద మర్రి చెట్టు ఉంటుంది సార్. ఉంటుంది. పెద్ద మర్రి చెట్టుకి గోళీ లాంటి కాయలు కాస్తాయి. ఓకే. ఒక చిన్న పాదుకి పుచ్చకాయలు లాంటివి, బోర్డు గుమ్మడికాయలు లాంటివి పెద్ద పెద్దవి కాస్తాయి. చిన్న పాదు అంటే సార్? పాదు అంటే అదే బూడిద గుమ్మడికాయలు కాసేది చెట్టుని ఏమంటారు? ఓకే ఓకే ఓకే, నాకు అర్థమైంది. చెప్పండి సార్. పుచ్చకాయ కాసే చెట్టుని ఏమంటారు? నాకు అర్థమైందిలే సార్. అదే అల్లుకొని పోయేదా, వాటిని భూమిలో అల్లుకొని పోయేదాన్ని చెప్తున్నారు. చెప్పండి సార్. సార్ అదేమో కాడకేమో పెద్ద కాయలా, వరి చెట్టుకేమో చిన్న కాయలా? చెప్పండి. మరి ఇది న్యాయమా అని అంటే దేవుడి కన్నా మనకు ఎక్కువ తెలుసా? అట్లాగే నువ్వు గుంటూరుగా పుట్టి నేను మంచోడిగా పుట్టే అది నేను చెప్తాను చూడండి సార్. అది ఏంటంటే సార్, ఇప్పుడు అవి వాటి వల్ల మనకు ఉపయోగపడుతుంది సార్. అవి మనకు ఉపయోగపడుతున్నాయి సార్. అవి మనకి మన లోకల్కి ఉపయోగపడుతున్నాయి. అంటే ఆ చెట్టు ఇచ్చేది ఆ మంచి మనకి ఉపయోగపడుతుంది. దీని ద్వారా వచ్చే మంచిది ఇది ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు సార్? నేను చెప్పేది ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నా అట్లా చేస్తున్నాడు అని నా ఉద్దేశం. కుమ్మరాయన ఆయనకి నచ్చినట్లుగా అనేక రకాలైన పాత్రలు చేస్తాడు. ఆ మట్టి కుండ నన్ను ఎట్టా చేసేవేంటి అని అడుగుద్దా సార్? కుమ్మరాయనికి దేవుడికి మీరు పోలిక ఎట్లా సార్? ఇప్పుడు కుమ్మరాయన అంటే బాణ చేస్తాడు, కుండ చేస్తాడు, చెమ్ము చేస్తాడు. అట్లాగే నిన్ను మగోడుగా మీ ఆవిడ్ని ఆడదానిగా అట్లా దేవుడు చేసాడు. దేవుడి సృష్టిని మనం ప్రశ్నించడానికి మనకు సరిపోదు. నా జ్ఞానం సరిపోదయ్యా. అయ్యో, అంటే మీరు ఏం చెప్తున్నారంటే, మీరైతే ఏం చెప్తున్నారంటే ఆయన ఎట్లా చేస్తే అట్లాగే మనం బతకాలని చెప్తున్నారు అంతే. దేవుడి కంటే నువ్వు చెప్పినట్టు నీ పిల్లలు వినాలి, నువ్వు చెప్పినట్టు నీ భార్య వినాలి. అంటే ప్రశ్నించకూడదు అంటారు అంతే కదా సార్? ప్రశ్నిస్తానికి మనం ఎవరమే? మంచి సార్. అయితే థ్యాంక్స్ సార్. అయితే థ్యాంక్ యూ. అదే ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తారు సార్. డెమోక్రసీ అంటే ప్రశ్నించడం, ముఖ్యమంత్రిని ప్రశ్నించడం. డెమోక్రసీ అంటే ప్రశ్నించడం సార్. ముఖ్యమంత్రిని కానీ ప్రశ్నించవచ్చు. అది డెమోక్రసీ అంటే ప్రశ్నించడం సార్. అట్లా కాదయ్యా, నువ్వు ప్రశ్నిస్తే నీ మాట ఎవడన్నా లెక్క చేస్తాడా? అవసరం జైల్లో పెట్టి. ఇప్పుడు సిజేపీ పార్టీ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు కదా సార్, మీకు తెలుసా? అది వాళ్ళు ప్రశ్నిస్తేనే కదా సార్ మా తప్పని ఒప్పుకున్నది బీజేపీ ప్రభుత్వం. దేవుడిని ప్రశ్నించే అర్హత మనకి ఎవరికి లేదు.
ఆయన సార్వభౌమాధికారి. ఆయన సృష్టి, ఆయన ఇష్టం. సరే ఆయన సార్ అయితే ఒకడు మంచి గుడ్డోడుగా మంచి చేస్తాడు, సార్. సార్ ఒకడు మీరు మంచిగా మీరు చేస్తాడు. తప్పు చేసిన వ్యక్తి స్వర్గానికి పోతున్నప్పుడే నాకు నేను పెట్టేయాల్సింది సార్ ఫోన్. మంచిది సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు అట్లా కాదయ్యా, ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఆ, సిలువలో ఇద్దరు దొంగలు వేలాడితే ఆ, వాళ్ళు బందిపోటు దొంగలు, నేరస్తులు, ఆ, చెడ్డ పనులు చేశారు. ఆ, ఒకడు ఒకడు ఆ స్థితిలో కూడా కొద్దిసేపు ఒక గంటలో చచ్చిపోతాడు అన్నప్పుడు కూడా ఒకడేమో మారలా, ఆ, ఒకడేమో ఆ సమయంలో మారాడు. ఆ, మారి, అయ్యా నన్ను తప్పు చేశాను, నన్ను క్షమించమన్నాను. ఆ, ఆయన ఏ బాప్తీసాలు తీసుకోలే, రక్షణ పొందలా, ఏమి చేయలా, ఉమ్, ఏ చర్చికి వెళ్ళలా. ఉమ్, దేవుడు దేవుడు అతను క్షమించాడు, ఉమ్, 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 పరలోకానికి తీసుకెళ్ళాడు, స్వర్గానికి తీసుకెళ్ళాడు. ఉమ్, అట్లాగే ఆ ఉమ్, చచ్చిపోయిన నువ్వు రేప్ చేసిన చూసావు 5గురిని, ఆ, ఆ, వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్తారనేది దేవుడి నిర్ణయం. అయ్యి ఆ, అవి మనం ఎవరు అంటాం? వాళ్ళు కావాలని చేయలేదుగా, ఎక్కడో మోసపడ్డారు ఎవరు ఆడోళ్ళు. మోసపోయబడ్డారు? నిజమే మోసం చేయబడినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారనేది దేవుడి నిర్ణయం. అది ఆయన సార్. సార్ మీరు 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 బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు సార్. మీరు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు సార్. నేను బైబిల్కి వ్యతిరేకం కాదు. సార్ మీరు బైబిల్కి వ్యతిరేకంగానే స్టేట్మెంట్ ఇచ్చారు సార్ ఇప్పుడు. లేదు లేదు. అది సార్ విషయం. అంటే మీరు బైబిల్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. నేనేందంటే బైబిల్లో ఉండింది చెప్తున్నాను, మీరేందంటే బైబిల్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు జడ్జి గారు అక్కడ ఉన్న సాక్ష్యాలతోనే తీర్పు చెప్పడం, ఆ, కొన్ని అవగాహన చేసుకొని అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తీర్పు చెప్తాడు కొన్ని. సార్ సార్ ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానంటే బైబిల్లో ఉండింది నేను మాట్లాడుతున్నా. చట్ట ప్రకారం మీరేం చెప్తున్నారంటే మీరు ఇది ఎక్కడెక్కడదో తెచ్చి చెప్తున్నారు. నేనేం చెప్తున్నా, బైబిల్లో ఉన్నది పాయింట్ చూపించి చెప్తున్నా నేను. నువ్వు బైబిల్ ఇట్టుంది అట్టుంది, ఇవన్నీ తప్పు అని తప్పు చూపిస్తున్నావు నువ్వు. నేను తప్పు చూపించలేదు సార్. అది ఎలా కరెక్ట్ అవుతుంది? నేను ఇప్పుడు నేను తప్పు అని దాన్ని తప్పు అన్నాను. నేను ఎవరిని సార్ నేను తప్పు అని చెప్పడంలా, అది ఎలా కరెక్ట్ అవుతుందని అడుగుతున్నా నేను. అది దేవుడి చిత్తమయ్యా. ఇప్పుడు సార్ దేవుడి చిత్తమే సార్. అది మనం తెలియజేయాలి సార్. మనం తెలియజేస్తే అప్పుడు సార్, ఇప్పుడు మనం తెలియజేయాలి కదా సార్. అది తెలియజేయాలంటే నువ్వు ఎప్పటికీ నమ్ముకోలేవు. అంటే నమ్ముకుంటే తెలుసుద్దా సార్? నువ్వు చర్చికి వెళ్ళి ఆ, 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 అక్కడ క్రమాలు, అక్కడ క్రమశిక్షణ, అక్కడ భక్తిని నేర్చుకో. ఆ. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. సరే సార్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నీ లోపాలేంటో, నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావో, నీ జ్ఞానం ఏంటో, ఆయన జ్ఞానం ఏంటో ప్రభు నీకే చెప్తాడు. మంచిది సార్, మంచిది సార్. అయితే ఆయన దేవుడి కన్నా తెలివైన వాళ్ళం కాదు మనం. అయ్యా నిజమే సార్, నిజం. అదేమో నిజమే సార్. దేవుడు ప్రైజ్ ద లార్డ్ సార్, ప్రైజ్ ద లార్డ్. కాదండి, నీ పిల్లలు తప్పు చేశారని నువ్వు శిక్షించేసి కత్తెట్టి నరుకుతావా? ఎవరిని? నేను నరకను సార్. అదే కదా చెప్తున్నా, నేను నరకను. ఆయన నరికేసాడు కదా. ఆయన అబద్ధం చెప్పిందని చంపేశాడు కదా సార్. అబద్ధం చెప్పారని చంపేశాడు. అప్పుడు పరిస్థితి అట్ట ఉందయ్యా. ఏం పరిస్థితి సార్? ఇప్పుడు అబద్ధం చెప్పిన వాళ్ళేమో చంపేశాడు, కూతుళ్ళతో సెక్స్ చేసిన వాళ్ళేమో వదిలేశాడు. అది ఏం న్యాయం సార్? అది కరెక్ట్ అయింది? అది ఎలా కరెక్ట్ అయింది సార్? వదల్లా, తరతరాలకి వాళ్ళకి శిక్ష వేసాడు. తర్వాత పాపాలు చేయమాకండి అని. ఇప్పుడు అబద్ధం చెప్పిన వాడికి ఏమో అప్పుడు శిక్ష చేసి చంపేస్తాడు. వాడు అసలు పెద్ద పాపం చేసిన వాడికేమో ఎప్పుడుకో శిక్ష వేస్తాడు. భలే ఉంది సార్ మీ న్యాయం. మరి చంపుకుంటా పోతే భూమి మీద ఎవరు ఉండరు. నేను అది కాదు సార్ చెప్పేది. ఇప్పుడు మీకు అర్థం కావట్లే. చిన్న అబద్ధం చెప్పిన ఆయనకి చంపేదేంటి, పెద్ద పాపం చేసిన ఆయనకి వదిలిపెట్టేదేంటి సార్? మీకు అర్థం అవుతుందా? మీరేం చెప్తున్నారు? నీకు అర్థం కావట్లేదు. అందుకని నీకు అర్థం అవ్వాలంటే చక్కగా దేవుని మందిరానికి వెళ్ళు, ప్రార్థన చేసుకో. సరే సార్. రేపు ఉంటారా సార్ మామూలుగా? ఎప్పుడు ఉంటారు సార్ మామూలుగా చర్చిలో? ఎవరు? అదే పాస్టర్. చర్చ్ ఓపెన్ ఎప్పుడు ఉంటుందా? ఓపెన్ మీ ఏరియాలో చర్చిలు లేవా సార్? ఉన్నాయి. మా ఊర్లో లేదు సార్. మామూలుగా మా మండలంలో ఉంది. అది ఎప్పుడు మామూలుగా మీకు తెలిసిద్ది కదా, ఈ వారం ఓపెన్ చేసి ఉంటారు. కానీ ఆదివారం ఉంటది. ప్రతి ఆదివారం ఉంటది. మామూలు మిగిలిన రోజులు ఉండవా సార్? మిగిలిన రోజుల్లో బుధవారం నైట్ ఉంటది. ఆ సంఘాల్లో కొన్ని క్రమాలు ఉంటాయి. ఓకే సార్. మీరు ఎప్పుడైతే నువ్వు చక్కగా ప్రార్థనకి వెళ్తావో,
మాలాంటి వాళ్ళ దగ్గర ఆన్సర్ రాపోయినా ఆ, ఏసై మీకు ఆన్సర్ చేస్తాడు. అబ్బా మంచిది సార్ అయితే. ఏసై దేవుడు మీకు ఆన్సర్ చేసి ఆ, కరెక్ట్ ఆన్సర్ ఇస్తాడు మీకు. సరే సార్ అయితే దేవుడు స్తోత్రం సార్. జాగ్రత్త సార్ అయితే మీరు. ఆ, ఉంటా సార్ అయితే. సరే సరే మంచిది. థ్యాంక్